వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. సృష్టి క్షేత్రం నిర్మాణానికి అడ్డంకులు తొలగాలి. శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో విశేష పూజలు. నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద సృష్టి క్షేత్రం పేరిట ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 108 అడుగుల శివపార్వతుల విగ్రహాల నిర్మాణానికి అడ్డంకులు తొలగాలని కోరుతూ శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఆకాంక్షిస్తూ దేవస్థానం చైర్మన్ జంపన నాగేంద్రరాజు దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి పాలాభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ జంపన నాగేంద్రరాజు మాట్లాడుతూ, నర్సీపట్నంలో నిర్మిస్తున్న సృష్టి క్షేత్రానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దుష్టశక్తుల్లా మారి అడ్డు తగులుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 108 అడుగుల భారీ శివపార్వతుల విగ్రహాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మహోన్నత ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా విశేషంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో నూకాంబిక అమ్మవారి ఆలయం నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని, కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంకల్పంతో కేవలం 6 నెలల్లోనే ఆ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. సృష్టి క్షేత్రం వంటి పవిత్రమైన కార్యక్రమానికి ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న అడ్డంకులను సత్వరమే తొలగిపోవాలన్న సదుద్దేశంతోనే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. భక్త మహాశయులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు మరియు స్పీకర్ అయినటువంటి మాంజిశ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మరియు విజయబాబు, రాజేష్ బాబు తలపెట్టినటువంటి పెద్ద చెరువులో 108 అడుగుల శివుడి విగ్రహాన్ని తలపెట్టారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయాలని వారి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి వైసీపీ నాయకులు కొంత అడ్డు తగులుతున్నారు. కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. ఆ వైసీపీ నాయకులు ఇప్పుడైనా కొంచెం అమ్మవారికి మేము ఈరోజు పాలాభిషేకం మరియు కుంకుమ పూజలు చేశాము. వాళ్ళకి ఇంకా నూకాలం విషయంలో కూడా వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. నూకాలం విషయంలో అయ్యన్న పాత్రుడు గారు 6 నెలల్లో కట్టింది వాళ్ళు 5 సంవత్సరాల్లో కూడా కట్టలేకపోయారు. అంటే అమ్మవారు వాళ్ళ తరపున లేరు కాబట్టి అది జరగలేదు. అదే అయ్యన్న పాత్రుడు గారు కుటుంబం తరపున అమ్మవారు నిలబడ్డారు కాబట్టి అది 6 నెలల్లో పూర్తి చేసి మేము 12వ తారీఖున విగ్రహ ప్రతిష్ట అన్నీ చేసి అమ్మవారి పండుగ చేశాము. అలాగే మరిడం పండుగ కూడా చేయడం జరిగింది. ఆ మరిడం పండుగలో కూడా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి మా యొక్క సేవలను ఉపయోగించినందుకు మేము అయ్యన్న పాత్రుడు గారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నిలబడి ఉంటామని చెప్పి అనుకుంటున్నాము. అలాగే ఈ 108 అడుగుల శివుడి విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అలాగే వైసీపీ నాయకులు కూడా బుద్ధి రావాలని మేము అమ్మవారికి పాలాభిషేకము, కుంకుమ పూజలు చేసి అమ్మవారికి ఎటువంటి ఆటంకాలు రాకూడదని మేము కోరుకోవడం జరిగినది. అమ్మవారు దయించి మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మాకు మేలు చేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క నర్సీపట్నాన్ని ఒక పర్యాటక కేంద్రము, ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేద్దామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారి ఫ్యామిలీ చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఈ పర్యాటక కేంద్రంగా కానీ నర్సీపట్నం కానీ అభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఎక్కువ ఇష్టం లేదు. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు ఉన్నాం, ఏమీ చేయలేకపోయాము అని చెప్పి ఉన్నది. అలాగే ఆక్రోశం ఉన్నది, వాళ్ళు చేయలేకపోయారు. సారు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ చేస్తారు. అందుకనే వారి కుటుంబానికి వారికి కూడా ఈ అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు ఫ్యామిలీ మన పెద్ద చెరువులో నిర్మించ తలపెట్టిన 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని కొంతమంది దుష్ట శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయండి. ఆ విగ్రహం కట్టడానికి ఎలాంటి ఆటంకం జరగకుండా
ఈరోజు నర్సీపట్నం దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానంలో కుంకుమ పూజలు పాలాభిషేకం చేసి ఎక్కడైతే నిర్మించి తలపెట్టారో ఆ స్థలంలో ఈ పూజా సామాగ్రి పట్టుకెళ్ళి వేయడానికి ఇక్కడ ఉన్న పెద్దలు ఆలయ కమిటీ కూడా నిర్ణయించిందండి. ఈ దుష్ట శక్తులకి సరైన బుద్ధి చెప్పి ఎలాంటి ఆటంకం జరగకుండా చూడాలని ఆ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ వారు మేము కూడా అందరం కలిపి అమ్మవారిని పూజించి సర్వత్రా అందరం కూడా ఈ 108 అడుగుల విగ్రహానికి ఎలాంటి ఆటంకం జరగకూడదని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సృష్టి క్షేత్రం అని మంచి పేరు పెట్టారు పెద్దల అయ్యనపాత్ర గారి కుటుంబం. ఆ సృష్టి క్షేత్రానికి ప్రజలు కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకనంటే ఆ సృష్టి క్షేత్రం ఇక్కడ నిర్మించి తలపెట్టారు, నిర్మితం అయ్యింది అని అంటే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మన నియోజకవర్గం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండి పంటలు పండి ఆస్తి విలువలు పెరిగి శుభ్రంగా డెవలప్మెంట్ అవుతుందండి. పర్యాటకంగా కూడా డెవలప్ అవుతుందండి. దానికోసమని పెద్దల అయ్యనపాత్ర గారి కుటుంబం ఎంతో కష్టపడి విజయబాబు గారు కానీ, రాజేష్ బాబు గారు కానీ, పద్మావతి అమ్మ గారు కానీ ఎంతో కష్టపడి ఈ క్షేత్రాన్ని నిర్మించి తలపెట్టారండి. కాబట్టి ఈ ప్రజలు కావచ్చు, కొన్ని దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు కావచ్చు, సహాయం చేయకపోయినా పర్లేదు, అడ్డు తగలకుండా ఉండండి సార్. మీకు ఇదే మా విన్నపం అండి.